ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా వరద విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక ఇళ్లపై భారీగా వరద మట్టి మేట వేయటంతో చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా 20 నుంచి 25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. मामा चले गए सेफ जगह मामा चले गए मंदिर ఇక ఉత్తరాఖండ్లో ధరాలి గ్రామాన్ని ముంచెత్తిన వరదకు సంబంధించి మరింత సమాచారం శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, ఉత్తరాఖండ్ క్లౌడ్ బరస్ట్ పై అప్డేట్స్ ఏంటి? 5 సెంటీమీటర్లు లేదంటే 7-8 సెంటీమీటర్ల వర్షం పడితేనే మనం దాన్ని భారీ నుంచి అతి భారీ వర్షాలుగా ఒక ఆగమాగమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ ఒకవేళ 20 నుంచి 30 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తే ఎట్లా ఉంటుందనేటువంటి ఊహ కూడా మనకు చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉత్తరాఖండ్లో కురుస్తున్నటువంటి వర్షాల పరిస్థితి అదే స్థాయిలో ఉంది. అక్కడ అసలుకే లోయలు ఉంటాయి, ఎత్తైన ప్రాంతాలు ఉంటాయి, కొండ ప్రాంతాల్లో నివాసం ఉంటారు ఎక్కువ శాతం మంది. అట్లాంటి పరిస్థితుల్లో భారీ వర్షాల కారణంగా అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. క్లౌడ్ బరస్ట్ అంటే ఏంటో మనకు ఇప్పుడు ఉత్తరాఖండ్లో కురుస్తున్నటువంటి వర్షాలను చూస్తే ఒక్కసారి అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి గత జూన్లోనే భారీ వర్షాలు కురిశాయి. ఇప్పుడు మళ్ళీ గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోనే అక్కడ పరిస్థితి కూడా తీవ్రమైనటువంటి భయానకర పరిస్థితి అక్కడ నెలకొంది. హోంమంత్రి అమిత్ షాతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానిక సీఎం కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి బలగాలను అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ధరాలి అనేటువంటి గ్రామం మీద మాత్రం ఈ క్లౌడ్ బరస్ట్ అనేది దారుణమైన సిచ్యువేషన్కు గ్రామాన్ని మార్చేసింది. వర్షంతో వరద వస్తే అది నీళ్లు కిందికి వెళ్ళిపోతే కొంతవరకైనా కూడా అక్కడి ప్రజలు కోలుకునేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ తిరిగి యథాస్థానంతో రోజువారీ పని చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వర్షపు నీటికి తోడు అక్కడ ఉన్నటువంటి మట్టి కారణంగా పూర్తిగా బురద మేట అనేది ఆ గ్రామాన్ని ముంచెత్తని చెప్పుకోవచ్చు. ఆ వర్షం కురుస్తూ వరద తాకిడికి ఇల్లు కూలిపోయి పరిగెత్తున్నటువంటి అంటే ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామాన్ని విడిచి వెళ్తున్నటువంటి ప్రజల మీద కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు కూలిపోతున్నటువంటి ఇంటి శకలాలు వాళ్ళ మీద పడి చనిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. ఈ ఒక్క ఉదాహరణ చాలేమో అక్కడ ఎట్లాంటి వర్షపాతం నమోదైంది, ఎంతటి భయానక సిచ్యువేషన్ ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే కనీసం అక్కడ ఉన్నటువంటి ఒక ఎవరిల్లు ఏంటి అనేటువంటి గుర్తుపట్టలేని సిచ్యువేషన్లో బురద మేట అనేది పూర్తిగా ఆ గ్రామాన్ని ముంచెత్తింది. ఇంకా కూడా వర్షాలు ఈ నెల 10 వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి ఉత్తరాఖండ్ వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆ గ్రామం కానీ ఆ చుట్టుపక్కల 10 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇదే స్థాయిలో ఉంది. పక్కనే ఉన్నటువంటి భగీరథి నది కూడా పక్కనే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ నీరు కూడా ఈ గ్రామం మీదుగా వెళ్తుంటాయి. సాధారణంగా ధరాలి గ్రామం అనేది ప్రకృతి లోయ మధ్యలో ఒక సుందర మనోహరమైనటువంటి ఒక గ్రామంగా ఉంటుంది. పచ్చని ఆ ప్రకృతి మధ్య అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. చార్ధామ్కు వెళ్ళేటువంటి యాత్రికులు దాన్ని ఒక ముందు రోజు కానీ లేకపోతే అక్కడ ఆగి సేద తీరేందుకు ఇష్టపడుతుంటారు. అక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే గంగోత్రి ధామ్ ఉంటుంది. అక్కడికి వెళ్లేందుకు వచ్చేటువంటి పర్యాటకులు చాలామంది కూడా ఇక్కడ ధరాలి గ్రామంలోనే ఆగుతూ ఉంటారు. అందుకే అక్కడ ఎక్కువగా హోమ్ స్టేలు ఎక్కువగా ఉన్నాయి, లాడ్జీలు ఎక్కువగా ఉన్నాయి, హోటళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు నష్టం జరిగిన దాంట్లో కూడా ఎక్కువ శాతం స్థానిక ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్లతో పాటు ఈ హోటళ్ళు, లాడ్జీలు, హోమ్ స్టేలకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటింది. ఏకంగా భవనాలు ఆ వరద తాకిడి తట్టుకోలేక కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అట్లాంటి సిచ్యువేషన్ ఒక పర్యాటకంగా అక్కడ ఉన్నటువంటి గ్రామం అనేది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ గ్రామం అట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు పూర్తిగా బురదమేటలో కూరుకుపోయినటువంటి ఆ గ్రామం ఆ పరిస్థితిలో ఉండడంతో పర్యాటకులు కానీ స్థానికులు కానీ తీవ్ర నిరాశను లేకపోతే తీవ్ర ఇబ్బందును ఎదుర్కొన్న స్థానికుల కష్టాలైతే ఇంకా అక్కడ తీరడం లేదు. ఇంకా ఆగస్టు 10 వరకు కూడా వర్షాలు ఉండడంతో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో, ఇంకా ఎట్లాంటి వరదను ఎదుర్కోవాల్సి ఉన్నటువంటి ఇబ్బంది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనిపిస్తుంది. అయితే సాధారణంగా ఆ గ్రామంలో ఎక్కువ కూడా పర్యాటకులు వస్తుంటారు, అక్కడ ఆగుతుంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ట్రెక్కింగ్ వెళ్ళేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ప్రసిద్ధి చెందిన ఉంటాయి. ఈ ధారాలి అనేటువంటి
గ్రామం నుంచే అక్కడికి వెళ్తుంటారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ అంతా కూడా ఒక్కసారిగా మారిపోవడంతో భయానక పరిస్థితి ఏర్పడింది. ఇండియన్ ఆర్మీ అక్కడ సేవలు అందిస్తోంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ సేవలు అందిస్తున్నాయి, ఐటీబీపీ కూడా అక్కడ సేవలు అందిస్తుంది, రెస్క్యూ ఆపరేషన్లు ఇవన్నీ టీంలన్నీ కూడా పాల్గొంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఆరా తీశారు. సాధ్యమైనంత తొందరగా అక్కడ ఉన్నటువంటి ఇసుక మేటలను తొలగించడం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కూలిపోయినటువంటి ఇళ్లను శకలాలను తొలగించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్లో మాత్రం అన్ని రకాల సిబ్బంది పాల్గొంటున్నారు. సాధ్యమైనంత తొందరగా ప్రజలను సురక్షితంగా ఉంచేందుకు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ను మళ్ళీ మామూలు స్థాయికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే అక్కడ కొనసాగుతున్నాయి. మాధురి, రైట్ శ్రీశైలం. पूरा जो ये गांव है पता भी नहीं चल रहा हमारा मार्केट था। ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా వరద విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక ఇండ్లపై భారీగా వరద మట్టి మేటవేయటంతో చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా 20 నుంచి 25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. दोबारा अरे हम तो इधर ही है हर्षमुखवा की तरफ। ये तो आ ही रहा लगातार यार। ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. మరోవైపు వరద బీభత్సంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. బాధిత ప్రజలకు సాధ్యమైనంతగా అన్ని విధాల సహాయం అందిస్తామన్నారు. ఇక ఉత్తరకాశీ ప్రాంతంలోని ధరాలీలో కుండపోత వర్షం భారీ నష్టం సృష్టించింది. గతంలో 2013 జూన్ 16న ఉత్తరాఖండ్లో క్లైడ్ బరస్ట్ జరిగింది. దాదాపు 5,700 మందికి పైగా చనిపోయారు. ఇది 2004 సునామీ తరువాత దేశంలో అత్యంత దారుణమైన ప్రకృతి వైపరీత్యంగా ఇప్పటికీ చెప్తారు. కుంభవృష్టి వానలు, బీభత్సమైన వరదలు, విరిగిపడ్డ కొండ చర్యలు ఉత్తరాఖండ్ ని కోలుకోకుండా చేశాయి. అనేక ఇండ్లు కొట్టుకుపోయాయి. చాలా నిర్మాణాలు దెబ్బతిన్నాయి. గౌరీకుండ్, కేదార్నాథ్కు పరివర్తన కేంద్రమైన రాంబడా మార్కెట్ పట్టణం సహా చిన్న చిన్న గ్రామాలు వరదలో తుడిచిపెట్టుకుపోయాయి. ఇక మృతదేహాల కోసం కొన్ని నెలల పాటు వెతికారు. వేలల్లో జనం చనిపోతే వందల్లోనే మృతదేహాలు దొరికాయి. ఆచూకీ దొరికిన వాళ్లను చనిపోయినట్టుగా ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. दोबारा आ रहा दोबारा। अरे हम तो इधर ही है हर्षमुखवा की तरफ। ये तो आ ही रहा लगातार यार। ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. ధరాలి గ్రామంపై ఒక్కసారిగా వరద విరుచుకుపడటంతో ఇప్పటి వరకు 5గురు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇక ఇండ్లపై భారీగా వరద మట్టి మేటవేయటంతో చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆకస్మిక వరదల కారణంగా 20 నుంచి 25 హోటళ్లు, నివాసాలు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టాయి. మరోవైపు వరద బీభత్సంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఇక ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. బాధిత ప్రజలకు సాధ్యమైనంతగా అన్ని విధాలా సహాయం అందిస్తామన్నారు. ఉత్తరకాశీ ప్రాంతంలోని ధరాలీలో కుండపోత వర్షం భారీ నష్టం సృష్టించింది.
हाँ सुबह गए। अरे ये तो भयंकर स्थिति हो रखी है, पूरा मलबा ही मलबा। ये देखो ये दोबारा आ ही रहा आ है। ही रहा है, वो देखो वो वो भी भयंकर। यही है। ये तो रेस्क्यू क्या होगा, ये तो हाँ रेस्क्यू इधर ही है नहीं होगा स्टाफ। आज।